హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు ఉదయం 9:45కు పెరిగిన పెన్షన్లు జమ ఈ గ్రామాలకు మాత్రమే. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటి చూస్తున్న వారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గంట ఆన్లో పెట్టుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా వీళ్ళని త్వరగా ఈ వీడియోని అందరూ షేర్ చేయడం వలన ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వీడియో అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో పెరిగిన పెన్షన్లపై ఈరోజు వార్తలు తెలుసుకునే ప్రయత్నిద్దాము. ఎవరైతే మన ఛానల్ పెన్షన్ కోసం మీరు చూస్తున్న వారందరూ కూడా గొప్ప శుభవార్తగా ఈ యొక్క వీడియోను అయితే షేర్ చేయండి. వీడియోను దాదాపు మనం 1000 నుంచి 2000 వరకు ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా పెరిగిన పెన్షన్ల గురించి మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణలో డిసెంబర్లో ఇచ్చిన హామీలో భాగంగా డిసెంబర్ 7 తారీఖు ఇచ్చిన హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆఫ్టర్ 1 year కంప్లీట్ అయినందువలన డిసెంబర్ ఆల్రెడీ దాటిపోయింది. ఒక పెరిగిన పెన్షన్లపై ఎటువంటి స్పష్టత అయితే లేదు. మన కొత్త సంవత్సరం ఏదైతే ఉందో కొత్త సంవత్సరం పూట మనకి యొక్క పెరిగిన పెన్షన్లపై అంటే వృద్ధులకు 4016 రూపాయలు, వికలాంగులకు 6016 రూపాయలు అనేది వారి యొక్క ఖాతాలు జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ పెరిగిన పెన్షన్లు అయితే వారి ఖాతాలు జమ చేయన్నారు. గత ప్రభుత్వం 2016 రూపాయలు, 3016 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని 1000 రూపాయలు పెంచుతూ వారి ఖాతాలు జమ చేయనున్నారు. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకు సంబంధించి వారికి 1000 రూపాయలుగా పెంచి వారికి కూడా ఈ యొక్క పెరిగిన ఆసరా పింఛన్ అయితే ఇవ్వనున్నారు. రేపు ఉదయం అయితే దాదాపు 9 నుంచి 10 గంటల లోపు వారి ఖాతాలో జమ చేయనున్నారు. గ్రామాలు చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అర్బన్ గ్రామాలు ఉన్నాయో అదేవిధంగా రూరల్ గ్రామాలు ఉన్నాయో వారన్నీ కూడా ఈ యొక్క పెరిగిన పెన్షన్లు అయితే రిలీజ్ చేయనున్నారు. మొదటగా గ్రామాలకు ఇచ్చిన తర్వాత ఏదైతే పట్టణాలు ఉన్నాయో పట్టణాలకైతే ఈ యొక్క ఆసరా పింఛన్ అయితే రిలీజ్ చేయనున్నారు. కాబట్టి రేపైతే దాదాపు చాలామందికి అయితే ఈ యొక్క పెరిగిన ఆసరా పింఛన్ అయితే రిలీజ్ కానున్నది. ఈరోజే సీఎం గారు ప్రెస్ మీటింగ్లో అయితే తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆసరా పింఛన్ అయితే జమ చేయనున్నారని. ఒకవేళ మీకు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేసి మీది ఏ గ్రామము అదేవిధంగా మీది ఏ డిస్టిక్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తే ఎంతవరకు ఈ యొక్క పింఛన్ అనేది రిలీజ్ అని తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి వీలైనంతగా వీడియోని కూడా అందరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.